ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రభు దీవెనలు మీకు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, కొన్ని గొర్రె పిల్లలు చిన్న పిల్లలైనప్పుడు అప్పుడే ఒక 1 year సంవత్సరంలో గొర్రె పిల్లలు అవి నడవగలుగుతాయా? ఏం చేస్తారు? స్తోత్రం చెప్పండి. చిన్న పిల్లలు అప్పుడు 1 సంవత్సరం పుట్టి 1 సంవత్సరం పిల్లలు అనుకున్న గొర్రె పిల్లలు అవి సరిగా నడవగలుగుతాయా? ఆ గొర్రెలతో పాటు వెళ్ళగలుగుతాయా? అంత స్పీడ్గా నడవగలుగుతాయా? నడవలేవు కదా. నడుస్తాయా? అసలు పుట్టినప్పుడు అసలుకే నడవు. ఇంకొంచెం ఒక నెల వచ్చినా అంత మాదిరిగా, సంవత్సరం అంటే ఇంకొంచెం నడుస్తుంటాయి, కానీ అంత స్పీడ్గా వాటితో పాటు, మందలతో పాటు, తల్లితో పాటు నడవలేనప్పుడు ఏం చేస్తాడు యజమానుడు? చెప్పండి. ఏం చేస్తాడంటే, నడవలేనప్పుడు ఆ మందలతో పాటు ఈ పిల్ల గొర్రె పిల్ల చిన్నది నడవలేకపోతుంది కాబట్టి యజమానుడు ఏం చేస్తాడంట, భుజాన్ని వేసుకొని నడిపిస్తూ ఉంటాడు, తీసుకెళ్తుంటాడు. ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత 1.5 years లేదా 1 2 years ఇక ఆ వాటంతట అవే నడుస్తూ మందలతో పాటు కూడా వెళుతుంటాయి, మందలో కలిసి జీవిస్తూ ఉంటాయి. అలానే మనం కూడా నడవలేని గొర్రెలు చాలా ఉంటాయి. ఉండవా? మనలో కూడా ప్రార్థనకి నడవలేని వాళ్ళు, మందిరానికి నడవలేని వాళ్ళు, ఇంటి దగ్గర ఉండి కూడా నడవలేని వాళ్ళు, పనులకు వెళితే ఏమనుకోవచ్చు, ఆర్థిక బాధల వల్ల పిల్లలు పనులకు వెళ్ళటం సహజం. ఇంటికాడు నుండి నడవలేని గొర్రెలు మనం ఏం చేయాలి మరి? ఈచ్ వన్ క్యాచ్ వన్ అంటాడు ఇంగ్లీష్ సామెత. ఈచ్ వన్ క్యాచ్ వన్. ఒక్కొక్కరిని మందిరానికి నడిపించాలి. యజమానుడు ఎలాగ నడిపించుకుంటాడో నడవలేని గొర్రెలను, మనం కూడా గొర్రెలను ఏం చేయాలంట? నువ్వు నడిస్తేగా ఆమె నడిపించడానికి చూసర్లు పొమ్మ అంటుండే. స్తోత్రం. ఈ పక్కన ఏమంటది? నాకు చెప్పేవాళ్ళేమ్మా నువ్వు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంట. నీవు కూడా చక్కగా నడుస్తుంటే దేవుని మార్గంలో ఇంకొకరికి పోయి ప్రార్థన జరుగుతుంది, నాకు పోదామంటే నిన్ను బట్టేనప్పుడు రెడీ అయ్యి వస్తుంది. నడిపించాలి. ఏం చేయాలంట? నువ్వు ఒక్కదాని వచ్చే పక్కనే ఉన్నా. అసలు మీకు ఫ్రెండ్షిప్ ఉంటే కదా, సహవాసం ఉంటే కదా, ప్రేమ ఉంటే కదా, లేదని అర్థమవుతుంది. నడిపించాలి మీరే. గొర్రెలు కంటాయా? చెప్పాలి మీరు. ఎవరు కంటారు? గొర్రె పిల్లల్ని గొర్రెలు కంటాయా లేదా పొట్టేళ్ళు కంటాయా? గొర్రెలే ఈంతాయి. కాబట్టి సంఘమే ఆత్మలను సంపాదించాలి. కనాలంటే ఒకనాటి ప్రసవ వేదన అంటాడు పౌలు గారు. ఏమంటాడు? ఎంత ప్రసవ వేదన పడాలి కదా. గొర్రె పిల్ల కూడా గొర్రె పిల్లను కంటానికి ఎంత ప్రసవ వేదన పడుతుందో, మనం కూడా అంత ప్రసవ వేదన పడి ఒక ఆత్మని ప్రభు దగ్గరికి కనాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అది మనకు లేకుండా పోయింది. ఒకళ్ళు లేదు మరి ఒక చోటకి